దేవుని పరిశుద్ధనామ స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. యేసయ్య ఆశీర్వాద కృపా సన్నిధి అనే ఈ కార్యక్రమానికి మీరు అందరూ విచ్చేసినందుకై ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఆహ్వానాన్ని పలుకుతున్నాను. ప్రభువునందు ప్రియులారా, ఈ లోకంలో అనేక రకాల శబ్దాలు మనకు వినపడుతూ ఉంటాయి, అనేక రకాల శబ్దాలు. అయితే ఈరోజు అంశము బూరధ్వని ఎవరు వినగలరు? బూరధ్వని ఎవరు వినగలరు? మనము పరిశుద్ధ గ్రంథముల నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 51వ వచనం మనం గమనించినట్లయితే, మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 51వ వచనం చూసినట్లయితే, ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక్క రెప్పపాటున కడబోర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుతురు, మనము మార్పు పొందుదుము. హల్లెలూయా. కడబూర మ్రోగునని చదువుతున్నాం, కడబూర మ్రోగును అని చదువుతున్నాం. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ దేవుని వాక్యములో మనం గమనించినట్లయితే, పరిశుద్ధ గ్రంథములో దేవుని బిడ్డలారా పలు విధమైన బూరల గురించి రాయబడి ఉన్నాయి. సంఖ్యాకాండము, పాత నిబంధన గ్రంథములో సంఖ్యాకాండము 10వ అధ్యాయము మీరు గమనించండి. మొదటి 2 వచనాలు మనము ధ్యానిస్తున్నాం. సంఖ్యాకాండము 10వ అధ్యాయము మొదటి 2 వచనాలండి. యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు 2 వెండి బూరలు చేయించుకునుము, నక్షి పనిగా వాటిని చేయించవలెను. అవి సమాజము పిలుచుటకును సేనలను తరలించుటకును నీకుండవలెను. దేవునికి మహిమ కలుగును గాక. మోషేతో దేవుడు చెప్తున్నాడు, నీవు 2 బూరలు చేయించును అని చెప్తున్నాడు. వెండి బూరలు చేయించుకును, సమాజమును పిలుచుటకును, సేనలను అంటే ప్రజలను తరలించటానికి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువునందు దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో ఉన్న దేవుని బిడ్డలను పిలవటానికి ఆ కాలంలో బూరలను ఉపయోగించేవారు. దేవునికి స్తోత్రం. అయితే ఈ సమయంలో మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము అద్భుతమైన వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మీరు గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక మీరు గమనించండి, 10వ అధ్యాయము 24, 25 వచనాలు చూసినట్లయితే, 24, 25 వచనాల్లో హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24, 25 వచనాలు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయను. అలాగు చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొనుకోవాలని ఆలోచిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే, ప్రస్తుత దినాల్లో ఈ కృపాకాలంలో ఎంత దినాల్లో అనేక మంది సమాజముగా సంఘముగా కూడుకొని ఆరాధన కొందరు చేస్తున్నారు, కొందరు చేయలేకపోతున్నారు. దేవుని వాక్యములో నుండి మనం గమనించినట్లయితే, పరిశుద్ధ ఆత్మకు లోబడిన దేవుని యొక్క సంఘము అంటే విశ్వాసులు కానివ్వండి, సేవకులు కానివ్వండి, పరిశుద్ధాత్మ నడిపింపులో ఉండే దేవుని బిడ్డలు, ప్రార్థనా వీరులుగా ఉండేవారు, దేవుని యొక్క వాక్యమును ప్రేమించేవారు, వారు సంఘాన్ని గౌరవిస్తారు, పరిచర్యను గౌరవిస్తారు, దేవుని సేవను ఏం చేస్తారు? గౌరవిస్తారు. దేవునికి స్తోత్రం. అయితే ఈ గౌరవించని వారు వారి జీవితాలు ఎలా ఉంటాయంటే, ఎప్పుడు ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా అనేసి ఆలోచిస్తారు. కానీ దేవుని సేవలో మనము ఒక పాత్రగా, ఒక అర్హమైన పాత్రగా, వాడబడే పాత్రగా, ఆశీర్వాదకరమైన పాత్రగా ఉందామనే ఆలోచన లేకుండా జీవిస్తూ ఉంటారు. అంటే వారికి దేవుని యొక్క ఆత్మ నడిపింపు లేదు, దైవ దర్శనం లేదు, దేవుని ప్రత్యక్షత లేదు.
ప్రార్థనా జీవితం లేదు, కుటుంబ ప్రార్థన లేదు, వ్యక్తిగతమైన ప్రార్థన లేదు, ఉపవాస ప్రార్థన లేదు. ఏంటండి, సంఘములో ఉన్న విశ్వాసులతో ఐక్యత కలిగి ఉండలేని స్థితిలో ఉంటారు కొంతమంది. అంటే వారు సమాజముగా కూడటం అనేది ఇష్టపడరు. వాళ్ళ ఫ్రెండ్షిప్లు, వాళ్ళ ఫెలోషిప్లు, వాళ్ళ విధానాలు లోకానుసారంగా ఉన్నందువలన దేవుని బిడ్డలతోనూ సంఘముతో ఐక్యతతో ఉండకుండా జీవిస్తూ ఉంటారు. అందుకనే వాక్యం చెప్తుందంటే, పరిశుద్ధ ఆత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నారు. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడట మానక ఒకరిని కూడా హెచ్చరించుచు. తర్వాత ఏంటంటే, ఆ దినము సమీపించడం మీద చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ఆ దినం అంటే ఏంటండి, ప్రభువు రాకడ దినం అనేది ఒకటి ఉంది. పరిశుద్ధులను దేవుడు తీసుకొని పోవటానికి రాబోతున్నాడు. ప్రపంచ పరిస్థితులన్నీ మారిపోతున్నాయి. దేవుని బిడ్డారా గమనించండి. ఈ ప్రస్తుత కాలంలో, ఈ అంత్య దినాల్లో సంఘము క్షేమముగా ఉండాలని, సంఘములో ఉన్న సార్వత్రిక సంఘములో ఉన్న దేవుని యొక్క బిడ్డలు పరిశుద్ధాత్మిక నడిపింపులో జీవించాలని, దేవుని చిత్తములో నిలిచి ఉండాలంటే, అంటే ఆయన కృపలోను ఆయన ప్రేమలోను నిలిచి ఉండాలి, ఆయన ఆజ్ఞలో నిలిచి ఉండాలి, ఆయన కృపావరాల్లో నిలిచి ఉండాలి. ఆయన ఇచ్చిన ఆత్మ ఫలాల్లో ప్రతి ఒక్కరు నిలిచి ఉన్నప్పుడు ప్రభువుకి మహిమకరంగా ఈ లోకంలో జీవిస్తారు. అయితే సంఘముల గురించి దేవుడు బయలుపరుస్తున్న ఒక అద్భుతమైన సందేశం ఏంటంటే, కొందరు మారుకొనుచున్నట్లుగా సమాజముగా కూట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించడం మీద చూచిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు ప్రేమ చూపుటకును. ఏంటంటే, ఎవరైనా మనం ద్వేషించారనుకోండి, వాళ్ళని ద్వేషించొద్దు, వాళ్ళని అత్యధికంగా మనం ప్రేమించాలి. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువు మనకు నేర్పింది ఏంటి? ప్రభువుని హింసిస్తున్నారండి. కొరడాలతో కొట్టారు, ముండ్ల కిరీటం పెట్టారు, ప్రభు పైన ఉమ్ము వేశారు, గుద్దారు, తిట్టారు, తన్నారు. ఏంటండి, అవునా? యెరూషలేము వీధుల్లో శిలువను మోసుకుంటూ ప్రభు వెళ్తున్నప్పుడు అనేక మంది ఆయనను చాలా హింసించారు. ఆయన ఎంత ప్రేమించాడంటే రక్తము కారునంతగా ఆయన యొక్క బ్లడ్ భూమి మీద ఉలికింది. నీతిమంతుని రక్తం, పరిశుద్ధ రక్తం. అయితే చివరికి ఆయన ప్రభుని ఏం చేశారు? సిలువేశారు. ఆ సిలువు పైన బలియాగమై మనందరి కొరకు, నా కొరకు, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని కొరకు, వారు ఏ దేశస్థులైనా, ఏ రాష్ట్రంలో చెందిన వారైనా, వారు ఏ భాష మాట్లాడుతున్నా, వారు నల్లవారైనా తెల్లవారైనా, వారు ఎవరైనా సరే, చదువున్నా చదువు లేకపోయినా, ప్రతి ఒక్కరిని ప్రభు ప్రేమిస్తున్నాడు. అయితే ఆయన బలియాగమై శిలువ పైన తన రక్తము చిందిస్తున్నప్పుడు, శిలువ పైన వేలాడుతూ రక్తము చిందిస్తున్నప్పుడు ఆయన ఒక ప్రార్థన చేశాడు. ప్రేమ చూపుటకుననే మాటకు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరుగా వీరిని క్షమించు అంటున్నాడు. ఈ ప్రార్థన మనకుందా? ప్రతి సేవకుడు కానీ, ప్రతి విశ్వాసి కానీ, వారు ఏ సంఘానికి చెందినా, వారు ఏ డినామినేషన్ చెందినా, వారు ఏ ప్రాంతానికి చెందినా, మనము ప్రేమిస్తున్నామా? వారు హిందువులైనా, ముస్లిమ్స్ అయినా, వారు క్రైస్తవులైనా, క్రైస్తవేతరులైనా, వారు ఎవరైనా సరే, మనము యేసు క్రీస్తు ప్రభు ఎలా ప్రేమించాడో అలా మనం అందరినీ ప్రేమించవలసిన వారైనా. ప్రేమ చూపుటకును ప్రభు ఎంత ప్రేమించాడంటే, ఆయన ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమ. దేవునికి స్తోత్రం. అందుకని అపొస్తలుడైన పౌలు ఆ ప్రేమను రుచి చూసిన అపొస్తలుడైన పౌలు గారు అంటారు, ఆయన అన్న మాట ఏంటంటే, నా మటుకైతే బ్రతుక క్రీస్తే, చావైతే లాభం. బ్రతికితే యేసయ్య కోసం బ్రతుకుతా, ఒకవేళ ఆయన కోసమే నా ప్రాణం అర్పిస్తాను. అంటే ఎంత అటాచ్మెంట్ ఉందో చూడండి. అంటే అపొస్తలుడైన పౌలు జీవితంలో దేవుడు ఎంత పరిశుద్ధాత్మ నడిపింపునిచ్చాడో ఇక్కడ మనం గమనిస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఇంకా అపొస్తలుడైన పౌలు గారు అన్న మాటను ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపు వారు ఎవరు? దేవునికి స్తోత్రం. క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపు వారెవరు? ఏంటండి, మరణమైనను, ఉపద్రవమైనను, వస్త్రహీనతైనను, కరువైనను, ఖడ్గమైనను, ఏదైనా సరే, ఏ పరిస్థితుల్లోనైనా సరే
యేసు క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపు వారు ఎవరు? దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ వాక్యంలో మనం గమనించినట్లయితే ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును, దేవునికి స్తోత్రం. మనమందరము సత్కార్యములు చేయుట కొరకై దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. పిలువబడిన వారు అనేకులండి, కానీ ఏర్పాటు చేయబడిన వారు కొద్దిమంది. దేవునికి స్తోత్రం. సత్కార్యములు అంటే ఏంటి? ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు వారి కోసం ప్రార్థన చేయటం. సత్కార్యములు అంటే ఏంటి? ఎవరైనా ఆకలిగా ఉన్నట్లయితే వారికి సహాయం చేయటం, ఆహారం పెట్టడం. ఎవరికైనా బట్టలు లేకపోతే వారికి బట్టలు ఇవ్వటం. ఎవరికైనా ఏదైనా ఆపదలు ఉంటే వారి కోసము సంఘంలో ఉన్న సేవకులు కానీ విశ్వాసులు కానీ ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అంటే సత్కార్యములు చేయాలి. వారు ఏదైనా కష్టంలో ఉంటే వారిని మనం ఆదరించమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అవునండి, విశ్వాసము అనేది చాలా విలువైనది. క్రియలు లేని విశ్వాసము మృతమైనది. క్రియలు ఉండాలి. నేను ప్రభువుని నమ్ముకున్నాను, నా ప్రభువు నాతో ఉన్నాడు, నేను ప్రభువుని రక్షకుడిగా ప్రభువుగా దేవుడిగా స్వీకరించానంటే సరిపోదు. సత్కార్యములు చేయాలి, క్రియలు చేయాలి. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు అందుకే మనల్ని పిలిచాడు, ప్రేమ చూపుటకును, ఇంకా రెండవది ఏంటంటే సత్కార్యములు చేయుటకును, ఇంకా ఒకరినొకరు పురికొల్పునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక మనం ఇక్కడ గమనించినట్లయితే ప్రభునందు పిల్లరా, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం గమనించినట్లయితే, యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము 6వ అధ్యాయము 4వ వచనం అండి. 6వ అధ్యాయం 4వ వచనం. ఆ కాలమున అలాగు 6 దినములు చేయించు రావాలి. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరను పట్టుకొని ముందుగా నడవలను. 7వ దినమున మీరు 7 మారులు పట్టణం చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బూరను వదలను. చూడండి, యాజకులు దేవుని స్తుతిస్తూ ఉంటారు. యాజకులతో పాటు దేవుని బిడ్డలు దేవుని స్తుతించాలి. దేవుని స్తుతించడం అంటే దైవ దర్శనం పొందుకోవటమే. దేవుని స్తుతించే దేవుని బిడ్డల దగ్గరికి ఏమొస్తాయి? దేవుని దూతలు దిగి వస్తాయి. ఇది చాలా అద్భుతమైన ఆలోచన. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని యొక్క చిత్తములో ఉండే దేవుని యొక్క బిడ్డలు 7 అనేది ఒక సంపూర్ణమైన ఒక సంఖ్య. 6 దినములు దేవుడు సృష్టి యావత్తును సృష్టించిన తర్వాత 7వ దినం విస్తరించినట్లుగా మనం చూస్తున్నాం. సార్వత్రిక సంఘము నుంచి దేవుని ప్రత్యక్షత చాలా విలువైనది. గమనించండి, ప్రభు రాకడ కొరకు సిద్ధపడుచున్న దేవుని యొక్క సంఘం వ్యక్తిగత జీవితంలోనూ ఆత్మీయ జీవితంలోనూ సజీవ యాగముగా దేవునికి మన జీవితాలు సమర్పించుకోవాలి. అవునండి. 7 బూరలు అంటే అర్థం ఏంటి? 1 మారు మనసు, 2వది నీటి బాప్తిసము, 3వది పరిశుద్ధాత్మ అభిషేకము. మరి ఆ విధముగా పరిశుద్ధులు ఇచ్చు ఉపదేశము అంటే మన జీవితము దేవునికి సజీవయాగముగా సమర్పించుకున్నప్పుడు మనము దేవుని ప్రత్యక్షతను మనం పొందగలుగుతాం. దైవ దర్శనాన్ని మనము కలిగి జీవించగలుగుతాం. నెహెమియా గ్రంథము చూడండి దయచేసి, 4వ అధ్యాయము. నెహెమియా గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనం చదువుకుందామండి. నెహెమియా గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనం. గనుక ఏ స్థలములో మీకు బాకానాదము వినబడునో అక్కడికి మా దగ్గరకు రండి, మన దేవుడు మన పక్షమున యుద్ధము చేయును. హల్లెలూయా. ఏంటండి, మనం అందరం ఒక పోరాటంలో ఉన్నాం. పోరాటం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మాకు ఏ పోరాటం లేదండి, మాకు ఏ సమస్యలు లేవండి, మేము చాలా సంతోషంగా ఉన్నారు, చేతులు ఎత్తండి చూద్దాం. ఎవరికైనా ఏదో ఒక పోరాటం ఉంటుంది. పోరాటం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనం ఎన్ని రకాల పోరాటాలు తెలుసా? ఈ లోకంలో సాతానుతో పోరాడుతున్నాం. మనం పోరాడుతున్నది ఆకాశ మండలమందున దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం, వైరస్తో పోరాడుతున్నాం, వ్యాధులతో పోరాడుతున్నాం, ఆర్థికమైన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో పోరాడుతున్నాం. ఏంటంటే ఈ లోకంలో అనేక రకాలైన పోరాటాల మధ్యలో దేవుని సంఘము చెందిన దేవుని బిడ్డలు దైవ దర్శనాన్ని కలిగి ఉండాలి. దేవుని శక్తిని పొందుకునే వారిగా ఉండాలి. దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకునే వారిగా ఉండాలి.
నెహెమియా గ్రంథములో మనం చదువుతున్నాం. గమనించండి, ఇక్కడ 4వ అధ్యాయం 20వ వచనంలో, ఏ స్థలములో మీకు బాకానాదం వినబడునో అక్కడికి మా దగ్గరకు రండి. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఆయన మాట్లాడే దేవుడు, మనకు స్వస్థత ఇచ్చే దేవుడు, విడుదలిచ్చే దేవుడు, విమోచించే దేవుడు, ఆరోగ్యము ఐశ్వర్యం ఇచ్చే దేవుడు. కనుక రండి, మన దేవుడు మన పక్షం యుద్ధం చేయండి. అంటే మన పక్షమున యుద్ధం చేయడానికి, మన పక్షమున పోరాడటానికి మన ప్రభు మనతో ఉన్నాడు. అవునంటారా? అంటే మన సమస్యలకు విడుదల ఇవ్వడానికి, మనకు వస్తున్న వ్యాధులు కానీ, శోధనలు కానీ, ఆర్థికమైన ఇబ్బందులు కానీ, అది ఏ పోరాటమైనా సరే ఆ పోరాటాన్నింటిలో విజయం ఇచ్చే దేవుడు మనకున్నాడు. విశ్వసించిన వారందరూ చేతులెత్తి దేవునికి స్తోత్రించండి. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, ఈ ఆత్మీయ పోరాటంలో విశ్వాసం అనే డాలును చేత పట్టుకోవాలి. దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గమును చేత పట్టుకొని మనము జయించగలుగుతాం. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ మనం గమనించినట్లయితే, మరి 20వ వచనం, నెహెమియా గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనంలో, ఆ ప్రకారం మేము పని యందు ప్రయాసపడితిమి, సగం మంది ఉదయం మొదలుకొని నక్షత్రములు అడుగుపడే వరకు ఈటలు పట్టుకున్నారంట. ఏంటండి ఈటలు? ఈటలు దేనికి వాడతారు? యుద్ధం చేయడానికి, జయించడానికి. అట్లే ఈటలు అంటే అర్థం ఏంటి? ప్రార్థననే ఈటలు పట్టుకోవాలి. హల్లెలూయా. ఇది కోపం వస్తే కొంతమంది ఏం చేస్తారు? ఏది కర్రలు పట్టుకుంటారు, తుపాకులు పట్టుకుంటారు, ఏంటండి, తర్వాత కత్తులు పట్టుకుంటారు, గొడ్డలు పట్టుకుంటారు, ఆయుధాలు పట్టుకుంటారు. మన ఆయుధం ఏంటి? సార్వత్రిక సంగమునకు ఆయుధం ఏంటి? ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. కొంతమందిని కాల్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో భార్య భర్తను చంపేస్తుంది. ఈ మధ్య కాలంలో ఈ కేసులు బాగా ఎక్కువైపోయాయి. ప్రతిరోజు వస్తున్నాయి, మనం చూస్తున్నాం. సోషల్ మీడియాలో, న్యూస్ ఛానల్లో వస్తూ ఉంటాయి. భార్య ఏం చేస్తుంది? భర్తను చంపేస్తుంది. భర్త ఏం చేస్తున్నాడు? భార్యను చంపేస్తున్నాడు. తర్వాత తండ్రి పిల్లల్ని చంపేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తల్లి పిల్లల్ని, కన్న పిల్లల్ని కూడా చంపేస్తుంది. ఆస్తి కోసం, ఏంటంటే ఆస్తుల కోసం, డబ్బు కోసము ఏం చేస్తున్నారు? పిల్లలు తండ్రిని చంపేస్తున్నారు, తల్లిని చంపేస్తున్నారు. అన్నదమ్ములు కూడా ఒకరికొకరు కొట్టుకొని ఏం చేస్తున్నారు? ఆస్తుల కోసము ఒకరినొకరు తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, చంపేసుకుంటున్నారు. భయంకరమైన దినాలు ఉన్నాయి. అంత్య దినాలండి. అపాయకరమైన కాలంలో మనం ఉన్నామనేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకిస్తున్న ఒక అద్భుతమైన మాట ఏంటంటే, మనము ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో మనము ప్రార్థనలో ముందుకు సాగిపోతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎవరైతే, ఏ కుటుంబం అయితే ప్రార్థనలో నిలిచి ఉంటారో, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమిస్తారో, ఎవరైతే దైవ దర్శనాలు కలిగి ఉంటారో, వారికి ఎదురవుతున్న సమస్యలన్నింటినీ ఏం చేస్తారు? జయించగలుగుతారు. ఈ ఒక్క వాక్యం చదివి ముగించేస్తాను. మీరు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము గమనించండి. 2వ తిమోతి 3వ అధ్యాయము 1 నుండి మరి 5వ వచనం వరకు చదువుకొని మనం ఈ వాక్యాన్ని ముగించుకోబోతున్నాం, ఈ సందేశాన్ని. 2వ తిమోతి 3వ అధ్యాయము 1 నుండి చదువుకుందామండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మరి ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాస్తున్నాడు. సార్వత్రిక సంఘముల గురించి దేవుడు బయలుపరుస్తున్న అద్భుతమైన ఒక సందేశం. ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును తెలుసుకున్నాము. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు. ఏంటండి? స్వార్థం లేదండి మాకు అన్నవారు అంటే చేతులెత్తండి. దేవుడికి స్తోత్రం. లోకములో అనేక రకాలైన స్వార్థాలతో జీవిస్తూ ఉంటారు. తర్వాత
స్వార్థప్రియులు, తర్వాత ఏంటంటే ధనాపేక్షలు, అంటే ధన వ్యామోహం. ఇక డబ్బు సంపాదించాలి, పొద్దున లేస్తే రాత్రి నిద్ర వచ్చేదాకా డబ్బు ఎలా సంపాదిద్దామనే ఆలోచనతో ఉంటారు. బింకములాడువారు అంట, అహంకారులు. బింకాలంటే ఏంటండి? కాని మాటలు, లేని మాటలు, గాలి మాటలు చెప్పేవారు. తర్వాత ఏంటండి? అహంకారులు. కొంతమంది అహంకారంతో జీవిస్తూ ఉంటారు. అహంకారం అనేది చాలా భయంకరమైన ప్రమాదం. అది సాతాను లక్షణం, కానీ అది మన దగ్గర ఉండకూడదు. అహంకారం అనేది. దూషకులు దూషిస్తూ ఉంటారు. ఎవరిని పడితే వాళ్ళని దూషించడమే. సేవకులు దూషిస్తూ ఉంటారు, దైవ సేవకులు దూషిస్తూ ఉంటారు, విశ్వాసులు దూషిస్తూ ఉంటారు, తల్లిదండ్రులు దూషిస్తూ ఉంటారు, పిల్లల్ని దూషిస్తూ ఉంటారు. అన్న తమ్ముడు దూషిస్తుంటే తమ్ముడు అన్నను దూషిస్తూ ఉంటారు. అక్క చెల్లెని దూషిస్తుంటే చెల్లె అక్కను దూషిస్తూ ఉంటుంది. అన్నదమ్ముల మధ్యలో, బంధువుల మధ్యలో, ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో, సంఘాల మధ్యలో, సమాజంలో ఎక్కడ చూసినా దూషణ ఎక్కువైపోయింది. ఒకరినొకరు దూషించుకోవడం. తల్లిదండ్రులకు అవిధేయులంట. తల్లిదండ్రులు ప్రేమించరు. జన్మనిచ్చిన తల్లిని, జన్మనిచ్చిన తండ్రిని గౌరవించకుండా కొంతమంది కుమారులు కానీ కుమార్తెలు కానీ చాలా ఈ అంత్యదినాలు ఎలా ఉంటారంట? అవిధేయులుగా ఉంటారంట. అంటే తల్లిదండ్రులు మాట వినరు. కనీసం తల్లి ఎంతో కష్టపడి చిన్నప్పుడు పెంచి పెద్ద చేస్తే ఆ కుమారులు, ఆ కుమార్తెలు ఏమైపోతున్నారు? తల్లిదండ్రుల మాట వినకుండా ఉంటున్నారు. ఈ దినాల్లో గమనించండి. తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటారు, కృతజ్ఞత లేని వారుగా ఉంటారు. అసలు దేవుడు చేసిన మేలు, దేవుడు సేవకులు చేసిన ప్రార్థన, ఏ సందర్భంలో ఏ పరిస్థితుల్లో ప్రభు సహాయం చేశాడు, ఏ పరిస్థితుల్లో ఉంటే మాకు స్వస్థత కలిగింది, ఏ పరిస్థితుల్లో ఉంటే ఆపదలో ప్రభు మమ్మల్ని ఏ విధంగా ఆదుకున్నాడు, ఇవన్నీ మర్చిపోతున్నారు. కృతజ్ఞత లేదు. ప్రభువు మీద ఏం లేదు, కృతజ్ఞత లేని వారుగా ఉండకూడదు. తర్వాత అంత్యదినాలు ఎలా ఉంటారంట? ఇంకా కృతజ్ఞత లేని వారు అపవిత్రులు. తర్వాత అనురాగరహితులు. ఎటువంటి వారుగా ఉంటున్నారంట? అనురాగం లేదు, ఆప్యాయత లేవు, ప్రేమలు లేవు. ఈ గుంపులో మనం ఉండకూడదు. హల్లెలూయా. ఇప్పుడు చదివే గుంపులో మనందరం ఉండకూడదండి. నేను కానీ మీరు కానీ. దేవునికి స్తోత్రం. తర్వాత అనురాగరహితులు, అతి ద్వేషులు. ఇక ఎప్పుడు ద్వేషమే, ఎప్పుడు ఏంటండి? మనసులో, హృదయంలో ఏదో పెట్టుకుంటారు. అయితే అవన్నీ వదిలేశారు. అపవాదకులు. తర్వాత ఏంటంటే అజితేంద్రులు, క్రూరులుగా ఉంటారు, క్రూరత్వం. తర్వాత ఇంకా ఏంటంటే సజ్జన ద్వేషులు, ద్రోహులు. ద్రోహం ఎక్కువైపోయింది ఈ మధ్యలో. భయంకరమైన వార్తలు వస్తున్నాయి, భయంకరమైన వార్తలు, చాలా భయంకరమైన వార్తలు. నమ్మక ద్రోహులుగా ఉంటున్నారు, దేవునికి ద్రోహం చేస్తున్నారు, సంఘారాధనకు రాకుండా, దేవుని రాజ్యం కూడా సిద్ధపడకుండా చేస్తున్నారు. మూర్ఖులు. కొంతమంది ఎట్లా ఉంటారంట? మూర్ఖులు అన్నమాట. వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళకి ఏంటంటే ఒక సమయం వస్తుంది. అవును, మూర్ఖులకి చెప్పకూడదు, వదిలేశారు. దేవునికి స్తోత్రం. మూర్ఖులుగా ఉండకూడదు, అహంకారులుగా ఉండకూడదు. దేవుడు మాట్లాడుతున్నాడు. తర్వాత ఏంటండి? ఇంకేముంది ఈ లిస్టులో? గర్వాంధులు. చాలా గర్వంగా ప్రవర్తిస్తారు, చాలా గర్వంగా ప్రవర్తిస్తారు. వాళ్ళ యొక్క అందాన్ని బట్టి, వాళ్ళకున్న డబ్బును బట్టి, వాళ్ళకున్న బంగారాన్ని బట్టి, వాళ్ళకున్న హోదాను బట్టి, వాళ్ళకున్న ఆస్తి అంతస్తులను బట్టి, వాళ్ళకున్న బిల్డింగ్స్ని బట్టి, వాళ్ళకున్న పొలాలను బట్టి, వాళ్ళకున్న వెహికల్స్ని బట్టి, వాళ్ళకున్న పలుకుబడిని బట్టి, వాళ్ళకున్న ధనబలం, ఖండబలం, ఏంటంటే అనేక రకాల బలాలను చూసి అతిశయించి గర్వాంగులుగా ఉంటున్నారు. ఈ గర్వము అణిచివేస్తాడు దేవుడు ఒక రోజున. ద గ్రేట్ అలెగ్జాండర్ ఎంతో దండయాత్ర చేశాడు, రాజ్యాన్ని జయించిన వ్యక్తి. ఒక్క దోమ కాటుకు గురైపోయి జ్వరం వచ్చి చచ్చిపోయాడు చిన్న వయసులోనే. గమనించండి, ఒక్క దోమ కాటుకి చచ్చిపోయాడు.
జ్వరం వచ్చి చనిపోయాడు. ప్రభునందు పిల్లారా గమనించండి. ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులు, రాజ్యం మీదికి రాజ్యం, జనం మీదికి జనం. ఎవరికి సంతోషం? ఎవరి మనసు ప్రభువు పైన ఆనుకునునో వారికే నెమ్మది, వారికే శాంతి, వారికే సమాధానం, వారికే పూర్ణ శాంతి, పూర్ణ బలము, పూర్ణ ఆరోగ్యము, పూర్ణ అభిషేకము దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు ఎప్పుడు ఏమి ఈ శరీరాన్ని ఎట్లా సుఖపెడదామా అనే ఆలోచన తప్ప ఏంటంటే ఏం వండుకుందామా, ఏమి తిందామా, ఈ మట్టిలో కలిసిపోయే ఈ శరీరం ఎక్కడ కలిసిపోతుంది? ఈ ప్రాణం పోయిందనుకోండి. నేను ఒక హాస్పిటల్కి వెళ్ళాను నిన్న. హాస్పిటల్కి వెళ్తే అన్నీ చాలా ఆ కేసులన్నీ చూస్తే ఐసీయూలో ఉన్న కేసులు బయటికి తీసుకొస్తున్నారు, లోపల పోతున్నారు. అంతా వాళ్ళని పట్టుకొని ఏడుస్తూ ఉన్నారు వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్, కుటుంబస్తులకు. అంటే చావు బ్రతుకుల్లో కొట్టుమిట్టు ఆడుతూ ఉన్నారు. ఈ యొక్క ప్రాణాన్ని అంటే దక్కించుకోవడానికి డాక్టర్లకి డబ్బు ఖర్చు పెడుతున్నారు, మెడిసిన్స్ డబ్బు ఖర్చు పెడుతున్నారు. కానీ ఎవరి చేతిలో ఉంది ప్రాణం అనేది? దేవుని చేతిలో ఉంది. గమనించండి. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. నీవు నీ శరీరాన్ని ఎంత ప్రేమించినా సరే ఒకరోజు నీ శరీరం ఎక్కడ పోవాలి? మట్టిలో కలిసిపోవాలి. ప్రాణం ఉన్నంతసేపే. ఒక వ్యక్తికి ఈ లోకములో మనం గమనిస్తూ ఉంటాం, ఆరోగ్యంగా ఉన్నంత వరకే తప్ప వ్యాధి వచ్చిందంటే ఏంటంటే, రోగం వచ్చిందంటే మంచాన్ని ఎక్కితే ప్రేమించేవారు తక్కువైపోతారు. ఇది వాస్తవం. దేవుని బిడ్డలారా గమనించండి. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించు వారినై ఉందురు. అట్టి వారికి విముఖుడవై ఉండుము. అట్టి వారికి మనం దూరంగా ఉండాలి. ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, కృపగల దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. బూరధ్వని ఎవరు వినగలరు అనే విషయం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. మీ స్వరం వినిపిస్తున్నావు తండ్రి. మీ వాక్యం ద్వారా, ఉన్నతమైన ఉపదేశం ద్వారా ప్రపంచంలో ఉన్న ప్రజలకు తండ్రి అనేక విధాలుగా మీ వాక్యాన్ని అందిస్తున్నారు. మీ యొక్క స్వరాన్ని ప్రతి ఒక్కరూ వినగలుగుటకు సహాయం చేయండి. నా గొర్రెలు నా స్వరం వినును, అవి నన్ను వెంబడించడానికి మీ వాక్యంలో ఉన్న ప్రకారముగా నా తండ్రి చేతుల నుండి వాటిని ఎవరు అపహరింపలేరని మీ వాక్యాన్ని బట్టి స్తోత్రం. నాయన, మీరు సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడానికి వచ్చావు తండ్రి. తప్పిపోయిన మమ్మల్ని వెతికి రక్షించడానికి వచ్చావు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నాయన, మీ వాక్యం ద్వారా అనేక విషయాలు మాట్లాడినావు. ఎంత దినాల్లో అపాయకరమైన కాలములు వచ్చినని, మరి కొంతమంది స్వార్థ ప్రియులుగా, ధనాపేక్షతోనూ, అహంకారులుగా, గర్విష్ఠులుగా, తండ్రి తల్లిదండ్రులను ప్రేమించని వారిగా, గర్వాంగులుగా, అనేక రకాలుగా జీవిస్తున్న వారి గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఈ గుంపులో ఎవరు కూడా ఉండకుండా నాయన, మీ ప్రేమలోను విశ్వాసములోను, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికమనే ఆత్మీయ ఫలముల్లో మేము ఫలించినట్లుగా సహాయం చేయండి. పరిశుద్ధాత్మ శక్తి చేత మమ్మల్ని అభిషేకించండి. ప్రభువైన యేసుక్రీస్తు రక్తములో మా హృదయాలు పరిశుద్ధపరచున ప్రార్థన చేస్తున్నాం. మీ ఆత్మ చేత మమ్మల్ని నడిపించండి నాయన. అనేక మంది సమాజంలో కూడుట కొంతమంది మానుతున్నారు నాయన. వారి వల్లే మేము ఉండకుండా ప్రతి ఒక్కరు ఎవరైతే దూరం అయిపోయిన స్థితిలో ఉన్నారో సంఘారాధనలో పాల్గొంటూ సహాయం చేయండి. ప్రేమ చూపుటకును, సత్కార్యము చేయుటకును, ఒకరినొకరు పురికొల్పమని మీ వాక్య ద్వారా మమ్మల్ని హెచ్చరించినందుకు స్తోత్రం. మీరు ఇచ్చిన వాక్యాన్ని మేమందరం అర్థం చేసుకుని మీ ప్రేమలోను, విశ్వాసంలోను, పరిశుద్ధాత్మ నడిపింపులో మేమందరం జీవించిన కృప దయచేయమని తండ్రి, ఈ యొక్క వాక్యంలో, ఈ ప్రార్థనలో ఏకీవించిన బిడ్డలందరినీ దీవించమని, ఆశీర్వదించమని, మీ మహిమల రాకడ కొరకు ఆ కడబూరం రోగినప్పుడు ఎత్తబడే సంఘముగా మేము సిద్ధపడ్డ కృప దయచేయమని, మమ్మల్ని పరిశుద్ధపరచమని, ఆశీర్వదించమని యేసు ప్రభువు నామములో స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. సమయంలో